నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు మనం సమాజంలో మీడియా పరిస్థితి ఏంటి అనే అంశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సమాజంలో మీడియా పరిస్థితి చాలా చులకనగా మారింది. ఒకప్పుడున్న జర్నలిజం, ఒకప్పుడున్న మీడియా సంస్థలు కానీ, ఒకప్పుడున్న ప్రింట్ మీడియా కానీ ఈ రోజుల్లో లేదు అనేది చాలా మంది భావన. చాలా మంది విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా అదే చెప్తున్నారు. ఎందుకు నేను ఈ మాట ధైర్యం చేసి చెప్తున్నానంటే, ఇది నా మాటగా కాదు, ప్రతి ఒక్కరు ప్రజలు కూడా మీడియా పైన కొంత నమ్మకం కోల్పోవడానికి కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి. అంటే చాలా మంది సీనియర్ జర్నలిస్టులు, గౌరీ లంకేష్ లాంటి వాళ్ళని కూడా నడి రోడ్డు పైన చంపేసిన దాఖలాలు, జర్నలిస్టుల పైన దాడులు చేసిన దాఖలాలు అనేకమైనవి కూడా ఉన్నాయి. రైట్? ఎందుకు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు? ప్రతి దందాన్ని కానీ, లేదంటే వాళ్ళు చేసే ఏదైతే దందాలు ఉన్నాయో వాటన్నిటిని బయట పెడుతున్నారు, స్కాములు బయట పెడుతున్నారని చెప్పేసి అత్యంత కిరాతకంగా, దారుణంగా జర్నలిస్టుల పైన దాడులు జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈరోజు మీడియా సమాజంలో కొంత చులకన భావం ఏర్పడింది. దానికి కారణం కొంతమంది జర్నలిస్టులు మాత్రమే, కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది పాత్రికేయ మిత్రులు. అంటే అందరూ కాదు, కేవలం కొంతమంది మాత్రమే, 1 or 2% మెంబర్స్. దాదాపుగా 98% మంది అందరూ బాగానే ఉన్నారు. మిగిలిన 1 or 2% ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మిగతా జర్నలిస్టుల సమాజానికి కూడా ఒక చెడ్డ పేరు వస్తుంది, చెడ్డ పేరు మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఒక చులకన భావం ఏర్పడింది. ఎందుకు అంటే, కొన్ని మీడియా సంస్థలు డైరెక్ట్గా కొన్ని పార్టీలకి వార్తలు రాస్తున్నాయి. కొన్ని ఛానల్స్ అయితే డైరెక్ట్గా ఈ పార్టీ నాదే అని చెప్పి జెండా భుజాన్ని ఎత్తుకుంటారు. కొన్ని పేపర్స్ కూడా ఆ పార్టీ కోసమే పనిచేస్తున్నాయి. ఇంకో మాట చెప్పాలంటే, కొన్ని యాజమాన్య సంస్థలు, కొన్ని మాత్రమే, సమాజంలో ఉన్న అన్ని సంస్థలు కాదు, కొన్ని యాజమాన్య సంస్థలు పాత్రికేయ మిత్రులు కానీ, జర్నలిస్టులు, రిపోర్టర్లు కానీ అందరినీ కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా వసూళ్ళకే వదిలేశారు. వాళ్ళని జీతాలు ఇవ్వం మేము, మీరు వసూలు చేసుకోండి బయట, మీరు సంపాదించుకోండి బయట. అంటే ఇక్కడ జర్నలిజానికి ఉన్న పట్టు అనేది పోతుంది, జర్నలిజానికి ఉండే ధైర్యం అనేది పోతుంది, ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతుంది. ఇక్కడ మీడియా సంస్థ డబ్బులు ఇవ్వకపోతే, కొన్ని మాత్రమే మీడియా సంస్థలు డబ్బులు ఇవ్వకపోతే అక్కడ రిపోర్టర్ కానీ, జర్నలిస్టులు కానీ ఏం చేస్తారు? బయట దందాకు అలవాటు పడతారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎందుకు ఇదంతా మనం మాట్లాడుతున్నాం అంటే, మీడియా పట్ల ఇలాంటి భావన కలిగిన సందర్భాల్లోనే ఒక జాతీయ మీడియాకు సంబంధించిన రిపోర్టర్ హోంమంత్రి అమిత్ షా కాళ్ళు పట్టుకోవడం సంచలనంగా రేపింది. అంటే తన ఇంటికి పిలిచో, లేదంటే ఒక ఫంక్షన్కి పిలిచో, ఇన్వైట్ చేసో బ్లెస్సింగ్ తీసుకోవడం, ఆశీర్వాదం తీసుకోవడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే ఒక పెద్ద వ్యక్తిగా, ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తిగా, అతనికన్నా వయసులో పెద్దోడిగా బ్లెస్సింగ్ తీసుకుంటే అది అతని పర్సనల్. కానీ బీహార్ ఎన్నికల సమయంలో ప్రచారం జరుగుతూ ఉంటే ఆ రిపోర్టింగ్కి వెళ్ళిన ఒక జాతీయ మీడియా రిపోర్టర్ అమిత్ షా కాళ్ళు పట్టుకోవడం సంచలనం రేకెత్తిస్తాం. అతను ఒక్కడికే వర్తించట్లేదు, మీడియా సంస్థలన్నీ ఇంతే, జర్నలిస్టులందరూ ఇంతే, రిపోర్టర్లందరూ ఇంతే, పాత్రికేయ మిత్రులందరూ ఇంతే అనే భావనని, అలాంటి సంఘటనలు ఒక్కసారిగా అందరి మీద రుద్దుతున్నాయి. రైట్? మరీ ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకోవాలంటే, అతని పర్సనల్ అయితే ఓకే, మీడియా సంస్థలు కానీ, లేదంటే కొంతమంది పాత్రికేయ మిత్రులు, జర్నలిస్టులు కానీ వాళ్ళ యొక్క స్వయం ప్రతిపత్తిని కోల్పోతున్నారు. పార్టీ జెండా భుజాన్ని వేసుకొని మాట్లాడాల్సి వస్తుంది, పార్టీ కండువా కప్పుకొని మాట్లాడాల్సి వస్తుంది. ఆ యొక్క పార్టీకి, ఆ యొక్క లీడర్కి రాజకీయ నాయకులు కాళ్ళు పట్టుకునే దాకా వచ్చింది. అంటే ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియా సంస్థలు ఈరోజు స్వయం ప్రతిపత్తిని కోల్పోతున్నాయి అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఒక రాష్ట్రపతి ముందు కానీ, పిఎం ముందు కానీ, సీఎం ముందు కానీ, ఒక మినిస్టర్ ముందు కానీ, ఒక సెంట్రల్ మినిస్టర్ ముందు, ఎవరి ముందైనా సరే కాలు మీద కాలేసుకుని కూర్చొని వార్త రాయగలిగే ధైర్యాన్ని, అంత స్టామినాని ఇచ్చిన ఫోర్త్ ఎస్టేట్ ఏదైతుందో, మీడియా ఏదైతుందో, అది ఈరోజు కేవలం కొంతమంది వల్ల దిగజారుతుంది. కొంతమంది వల్ల ప్రజల్లో చులకన భావన వస్తుంది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. జర్నలిస్టులు ఇలా ఉంటే, ఒకళ్ళ కాళ్ళకు దాసోహం అంటే, రేపొద్దున ఒక స్కామ్ జరిగింది, దాన్ని ఏ విధంగా బయట పెడతారు? ఒక రాజకీయ నాయకుడిని ఏ విధంగా ప్రశ్నిస్తారు? ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? అసలు సొసైటీలో మీడియాకి రెస్పెక్ట్ ఏ విధంగా ఉంటుంది? అసలు ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ కాళ్ళు పట్టుకోవడం, జాతీయ మీడియా సంస్థ నాయకుడు, జాతీయ మీడియా సంస్థ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో అతను అమిత్ షా కాళ్ళు పట్టుకోవడం, ఇవన్నీ ప్రజల్లో కూడా అనేకమైన ఆలోచనలు. అంటే రిపోర్టర్లు ఇంతేనా? జర్నలిస్టులు ఇంతేనా? మీడియా సంస్థలు ఇంతేనా? ఒక పార్టీ కొమ్ము కాస్తారా? ఒక పార్టీకే భజన చేస్తారా? ఒక రాజకీయ నాయకుడికి ఈ విధంగా ఉంటారా అనే భావన ప్రతి ఒక్కళ్ళలో, సమాజంలో కలుగుతుందా లేదా? ఇక్కడున్న పరిస్థితులు ఏంటంటే, మన జర్నలిజం మీద, మన యొక్క మీడియా సంస్థల మీద ఏ విధంగా రాజకీయ నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నారు, ఏ విధంగా పార్టీలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి, ఏ విధంగా వాళ్ళు ఉచితాలు ఇవ్వడమో, లేదంటే డబ్బు ఆశ చూపడమో చేయడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందంటే, ఒక పెద్ద స్కామ్ జరిగితే ఆ స్కామ్ స్టేట్ మీడియా కానీ, జాతీయ మీడియా కానీ రాయకపోవడం, అది వేరే దేశంలో వచ్చిన ఒక పత్రికలో రావడం, వేరే దేశం మీడియాలో రావడం అనేది నిజంగానే ఇదంతా చాలా ఇబ్బందికరమైన వాతావరణం జర్నలిస్టులందరికీ కూడా తలదించుకునే పరిస్థితి. ఈరోజు ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? ఒక రాజకీయ నాయకుడిని ప్రశ్నించగలిగే తత్వం మనలో ఉంటుందా? ఒక పార్టీకి దాసోహం అంటే, ఒక నాయకుడికి దాసోహం అంటే, ఒక పార్టీ జెండా భుజాన్ని ఎత్తుకుంటే మనం ప్రశ్నించగలిగే తత్వాన్ని చంపుకున్నట్లే కదా, స్వయం ప్రతిపత్తి కోల్పోయినట్లే కదా. అంటే ఇది నా వాయిస్ కాదు, అభినవ్ భారత్ ఎప్పుడు కోరుకుంటుంది, ప్రతి జర్నలిస్ట్, ప్రతి రిపోర్టర్, ప్రతి మీడియా సంస్థ
స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండాలి. ప్రశ్నించే తత్వాన్ని మనకు మనం స్వయం ప్రతిపత్తిని ఉంచుకున్న తర్వాతనే మనం ప్రశ్నించగలుగుతాం. ప్రశ్నించే తత్వాన్ని చంపుకుంటే ప్రజలకు న్యాయం చేయలేము. ఏ స్కామ్ జరిగినా, ఏ దందా జరిగినా, ఎక్కడ ఏ గూడుపుటాన్ని జరిగినా దాన్ని ప్రశ్నించేది మొట్టమొదటిగా జర్నలిస్ట్, మొట్టమొదటిగా రిపోర్టర్, మొట్టమొదటిగా ఒక మీడియా సంస్థ. ఆ సంస్థ స్వయం ప్రతిపత్తిని కోల్పోతే ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? మీడియా సంస్థలు ఎప్పుడు కూడా స్వయం ప్రతిపత్తిని కోల్పోకూడదనేది అభినవ్ భారత్గా తెలియజేస్తున్నాం.